కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లిపై ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పోటీ చేస్తున్న రాయ్బరేలీతో పాటు అమేథీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రియాంక ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఓ సోదరిగా రాహుల్ వివాహం చేసుకోవాలని, పిల్లలను కనాలని తాను కోరుకుంటున్నట్టుగా చెప్పారు ప్రియాంక. పెళ్లి చేసుకుని రాహుల్ సంతోషంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. రాహుల్ పెళ్లిపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ యువత వివాహంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేరళలోని వైనాడు పార్లమెంటు సభ్యునిగా ఉన్న రాహుల్ గాంధీ తాజా ఎన్నికల్లో వైనాడుతో పాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన సమయంలో జరిగిన బహిరంగ సభలోనూ రాహుల్ పెళ్లి ఎప్పుడంటూ సభికుల్లో ఒకరు ప్రశ్నించారు. బహిరంగ సభలో అలా ప్రశ్న వినిపించగానే పక్కనే ఉన్న ప్రియాంక కూడా పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ తన సోదరుని కోరారు. దీనికి స్పందించిన రాహుల్ బహుశా ఇదే సరైన సమయం కావచ్చు, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని సభాముఖంగా ప్రకటించారు. ఇక రాహుల్ పెళ్లిపై ఎప్పుడూ ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ ఎన్నికల సందర్భంగా రాయ్బరేలీలో రాహుల్ పెళ్లి ఎప్పుడంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. చివరికి ఆయన సోదరి కూడా రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఏడాది జైపూర్ మహారాణి కాలేజ్ విద్యార్థులతో ముచ్చటించిన సమయంలో కూడా విద్యార్థులు రాహుల్ పెళ్లి చేసుకుంటారా లేదా అని ప్రశ్నించారు. పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నందువల్ల పెళ్లి చేసుకోవడం కుదరడం లేదంటూ అప్పట్లో సమాధానమిచ్చారు రాహుల్ గాంధీ. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం రాహుల్ పెళ్లి ప్రస్తావనపై సానుకూలంగా స్పందించారు.